సార్ రీసెంట్‌గా ఆర్ఆర్‌బీ, ఏఎల్‌పీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది కదా సార్. నేను ఐటీఐ డిప్లొమా కంప్లీట్ చేశాను. నాకేమైనా ఎలిజిబిలిటీ ఉంటుందా సార్? నేను ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నాను. సో రీసెంట్గా ఏఎల్పీకి సంబంధించిన నోటిఫికేషన్ అఫీషియల్గా రిలీజ్ అయింది. ఇందులో మనకు ఒక 10,000 దాకా వేకెన్సీస్ ఉన్నాయి. ఓకే. మామూలుగా ఎవరైనా ఐటీఐ డిప్లొమా చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఓకే. అంటే అందరూ రాయొచ్చా? లేదంటే పర్టిక్యులర్‌గా ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుందా సార్? డెఫినెట్గా అన్ని ఎగ్జామ్స్ ఉన్నట్టుగానే ఏజ్ ఉంటుంది. దీంట్లో మామూలుగా మినిమం 18 ఇయర్స్ ఉండాలి ఐటీఐ కాబట్టి. 18 నుంచి 30 ఇయర్స్ వరకు ఎవరైనా చేసుకోవచ్చు. ఓకే. ఒకవేళ ఏదైనా రిజర్వేషన్స్ ఉంటే జనరల్ వాళ్ళకైతే 18-30 ఉంటుంది. మిగతా వాళ్ళకు సెంట్రల్ గవర్నమెంట్ ఎట్లా అయితే 5 ఇయర్స్ 3 ఇయర్స్ ఇట్లా ఉంటుందో ఎస్సీ ఓకే. ఎస్టీ ఇట్లా కేటగిరీని బట్టి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఓకే. సార్ నేను ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నాను. అంటే ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది? సిలబస్ ఎలా ఉంటుంది? ఎలా ప్రిపేర్ అవ్వచ్చు? సో ప్రిపేర్ అవ్వచ్చు. బట్ దీనికి ప్రాపర్‌గా మనకి ఏదైతే ఎగ్జామ్ ప్యాటర్న్ వీటి ఉందో క్లారిటీ ఉండాలి. అంటే మనకి ఇందులో సెలక్షన్ ప్రాసెస్ ఎట్లా ఉంటదంటే ఫస్ట్ సీబీటీ 1 ఉంటది. అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 1 ఉంటుంది. ఓకే. తర్వాత సీబీటీ 2 ఉంటది. ఓకే. సో సీబీటీ 1 క్లియర్ అయితే మీరు సీబీటీ 2కెళ్తారు. యాహ్! సీబీటీ 2లో మీకు పార్ట్ 1 ఉంటది. పార్ట్ 2 ఉంటది. సో ఓకే. పార్ట్ 1లో మన నాన్ టెక్నికల్ సబ్జెక్ట్స్ ఉంటాయి. మీరు ఏదైతే ట్రేడ్ ఉంటదో ఇప్పుడు యాహ్! మీరు ఐటీఐ డిప్లొమాలో చేస్తే ఆ ట్రేడ్ మీద మళ్ళా పేపర్ ఉంటుంది. ఇది క్లియర్ అయిన తర్వాత మనకు కొంత ఏఎల్పీ పోస్టులకు మాత్రం సీబీఏటీ ఉంటది. కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్. ఓకే. అది క్లియర్ అయిన తర్వాత ఈ సీబీటీ 2 ఈ సీబీఏటీని కలిపి టోటల్ 100 మార్కులకు వాళ్ళు షార్ట్ లిస్ట్ చేస్తారు. సో ఓకే. అప్పుడు మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ ఉంటుంది. ఇది జనరల్ సెలక్షన్ ప్రాసెస్. ఓకే. ఇందులో ఇప్పుడు మీరు సీబీటీ 1 సీబీటీ 2 రాసేటప్పుడు మీకు కామన్గా సీబీటీ 1 రాసేటప్పుడు ఫస్ట్ మనకు బేసిక్ యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ ఉంటాయి, రీజనింగ్ క్వశ్చన్స్ ఉంటాయి, జనరల్ సైన్స్, జనరల్ ఓకే. స్టడీస్. ఈ 4 సబ్జెక్టులు ప్రాపర్గా చదివితే క్లియర్ చేయడానికి అవకాశం ఉంటుంది సీబీటీ 1. ఓకే. సీబీటీ 1 క్వాలిఫైయింగ్ నేచర్ కూడా అది క్లియర్ అయితే మీరు సీబీటీ 2 రాయాలి కదా. అందులో పార్ట్ 1లో మ్యాథ్స్ రీజనింగ్తో పాటు మీకు బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఉంటుంది. ఓకే. తర్వాత ట్రేడ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. సో అది క్వాలిఫైయింగే ఉంటుంది. సో ఇది సీబీటీ 1 సీబీటీ 2. సో ఇది ప్రిపేర్ అయితే ప్రాపర్గా ఎగ్జామ్ క్రాక్ చేయడానికి అవకాశం ఉంది. అంటే దీనికి పర్టిక్యులర్‌గా కోర్స్ అలా ఏమైనా తీసుకొని ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుందా? లేదంటే నార్మల్‌గానే రాయొచ్చా సో సార్? ఓన్గా ప్రిపేర్ అవ్వచ్చు. బట్ ఏమవుతుందంటే టైం తీసుకుంటుంది. ఇప్పుడు కొత్తగా ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి యాహ్! కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అంత ఈజీగా అవ్వదు. కొంత కోచింగ్ ఉంటే ఈజీ అవుతుంది. తక్కువ టైంలో క్రాక్ చేయొచ్చు. సో ఏ టాపిక్ని ఏ సబ్జెక్ట్ని ఎట్లా చదవాలి, లాజిక్స్ ఎక్కడ నేర్చుకోవాలి, ఓకే. అప్పుడు ఈజీ అవుతుంది. కోచింగ్ తీసుకుంటే బెటర్ ఉంటుంది. సో మన రేస్ ఇన్స్టిట్యూట్లో కూడా ఆఫ్లైన్లో మనకు అన్ని బ్రాంచెస్లో కూడా మీరు ఎక్కడైనా ఆఫ్లైన్లో కోచింగ్ తీసుకోవచ్చు. ఓకే. అంటే అక్కడ కూడా తీసుకోవచ్చు. లేదంటే ఆన్లైన్లో కూడా మీరు ఎక్కడున్నా కూడా మనకు రేస్ ఫర్ జాబ్ యాప్ ఉంటుంది. అందులో కూడా మీరు తీసుకోవచ్చు. ఓకే. ఆన్‌లైన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారా ఆన్లైన్‌లో సార్? కూడా ఉంది. అందులో ఓకే. మీకు క్లాసెస్ ఉంటాయి. ఏమైనా డౌట్స్ ఉన్న స్పెషల్ డౌట్ సెషన్స్ ఉంటాయి. మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి టెస్ట్‌లు ఉంటాయి. మనం డైలీ కరెంట్ అఫైర్స్ ఇలాంటి అప్డేట్స్ కూడా అందులో ఇస్తుంటాం. సో అవన్నీ మీకు డెఫినిట్‌గా మంచి యూజ్ అవుతుంది.